నమస్తే, నేను మీ నరసింహ అడ్వకేట్. న్యాయవేదిక స్వాగతం. ఈరోజు ముఖ్యమైన అంశాన్ని తెలుసుకునే ముందు మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పెట్టేటువంటి ప్రతి వీడియో పూర్తిగా వీక్షించడం మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఒక సామాజిక బాధ్యత, దాని యొక్క విలువ, దాని యొక్క బాధ్యత, దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుందనేది తెలుసుకుందాం. మిత్రులారా, మరి సామాజిక బాధ్యత అనేది ఏ ఒక్కరిపైన ఉండదు. సమాజంలో ఉన్నటువంటి ప్రతి రంగానిపై బాధ్యత ఉంటుంది, ప్రతి మనిషికి బాధ్యత ఉంటుంది, ప్రతి వ్యక్తిగతమైనటువంటి జీవితంలో వారి వారి కుటుంబాలలో బాధ్యత అనేది ఉంటుంది. ఈ యొక్క సామాజిక బాధ్యత వేరు, వ్యక్తిగత బాధ్యత వేరు. వ్యక్తిగత బాధ్యత, సామాజిక బాధ్యత, కుటుంబ బాధ్యత ఇవన్నీ అనేవి రకరకాలుగా ఉంటాయి. వ్యక్తిగత బాధ్యత అనేది ఏంటంటే తనను తాను ఎదురు వ్యక్తికి ఇబ్బంది కలగకున్నటువంటి ఒక ఇబ్బంది కలగకుండా అవలంబించే పద్ధతినే వ్యక్తిగత బాధ్యత అంటారు. అలాగే కుటుంబ బాధ్యత అంటే కుటుంబాన్ని సక్రమమైన రీతిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆర్థికపరమైన ఇబ్బంది లేకుండా, అనారోగ్యపరమైన ఇబ్బంది లేకుండా, తదితరమైన ఇబ్బందులు కుటుంబంలో ఏ ఇబ్బంది కలగకుండా మరి కుటుంబ పెద్ద అవలంబించే బాధ్యతని కుటుంబ బాధ్యత అంటారు. మరి సామాజిక బాధ్యత అంటే ఏమిటి? మరి వ్యక్తిగతమైన బాధ్యత ప్రాముఖ్యమా, కుటుంబ బాధ్యత ప్రాముఖ్యమా, సామాజిక బాధ్యత ప్రాముఖ్యమా అంటే వ్యక్తిగత బాధ్యత, కుటుంబ బాధ్యత కలిస్తేనే సామాజిక బాధ్యత అనేది ముడిపడి ఉంటుంది. వ్యక్తిగత బాధ్యత లేకపోతే కుటుంబ బాధ్యత అనేది రాదు. కుటుంబ బాధ్యత లేకపోతే సామాజిక బాధ్యతలు అనేవి ఉండవు. కాబట్టి ఈ బాధ్యతలపైన ఒకదానికొకటి లింక్ అయి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత అవలంబించుకొని జీవించాల్సిన అవసరం ఉంది. మరి ఎలా అంటే సమాజంలో సామాజిక బాధ్యత అంటే చాలామందికి తెలియదు. సామాజిక బాధ్యత అంటే అదేదో ఒక దగ్గర ఒక పులిహోర ప్యాకెట్ ఇచ్చానో, లేదా వాటర్ ఇచ్చానో, లేదా అదేదో చేశానో కాదు. సామాజిక బాధ్యతలో కూడా అంశాలు అనేవి చాలా ముడిపడి ఉంటాయి. కొంతమంది ఆహారాన్ని ఇస్తారు, కొంతమంది నీళ్లు తాగడానికి ఇస్తారు, కొంతమంది ఆర్థికంగా మరి ఇబ్బందులు కలిగిన వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తారు. సామాజిక బాధ్యత అనేది ఎన్నో రకాల అంశాలతో కూడి ఉంది. అంటే అది ఈ సమాజంలో ఒక ప్రజలందరికీ ఏ రకమైన అవసరాలతో ముడిపడి ఉన్నారో, ఏ అవసరాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి అన్ని రకాల అవసరాలు మరి అన్ని రంగాల వాళ్ళకు విలువైన చేయగలిగినటువంటి యొక్క పనిని చేస్తారు కనుక సో అటువంటి బాధ్యత వాళ్ళు మరి కలిగి ఉంటారు. మరి ముఖ్యంగా అతి ప్రాముఖ్యమైన బాధ్యత ఏంటి అనేది మనం తెలుసుకుంటే, అంటే ఆహారాన్ని ఇవ్వడం కావచ్చు, నీళ్ళని ఇవ్వడం కావచ్చు, విద్యను కల్పించడం కావచ్చు, ఇవన్నీ ఈ యొక్క ప్రాథమికమైన బాధ్యతలు. అంటే ఒక తోటి మనిషి మరో తోటి మనిషిని గౌరవించుకునే పద్ధతి, మరి అలాగే కాపాడుకునే పద్ధతి, వీటిని సామాజిక బాధ్యత అంటారు. ఇది ఒక ప్రాథమికమైనటువంటి సామాజిక బాధ్యత. మరి అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైన సామాజిక బాధ్యత ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలలో ఉన్నటువంటి ఏ అధికారులు అయితే ఉన్నారో వారు రెవెన్యూ కావచ్చు, అలాగే విద్యారంగం కావచ్చు, కమర్షియల్ కావచ్చు, మున్సిపల్ సంబంధించిన కావచ్చు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైతే ఏ రంగంలో సామాజిక బాధ్యత కలిగి ఉన్నారో, ఎవరైతే సమాజంలో అధికారాన్ని కలిగి ఉన్నారో వారికి ఉన్నటువంటి పరిధిలో ఏ అంశమైతే వాళ్ళు కలిగి ఉన్నారో ఆ అంశం పట్ల సమాజంలో ఉన్నటువంటి ప్రతి సామాన్య ప్రజలకు అవగాహన కార్యక్రమం అనేది చేయాల్సిన బాధ్యత వారిపై ఉంది. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆరోగ్యం ఉంది. ఆరోగ్యపరమైన సూచనలు, సలహాలు, వివరణలు, చర్యలు, కార్యక్రమాలు చేపట్టేటువంటి బాధ్యత ఈ యొక్క వైద్య రంగానికి ఉంది. మరి వైద్య రంగం, రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య రంగం మరి ఎప్పుడైతే తమ వంతు బాధ్యత సమాజానికి పరిపూర్ణంగా కావాలని వాళ్ళు భావిస్తారో అప్పుడే ఈ యొక్క వైద్య రంగంలో ఎనలేని ప్రయోజనాలు, ఎనలేని లాభాలు చూస్తారు. ప్రజలందరికీ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వగలిగే
యొక్క అవకాశం అనేది కలుగుతుంది. సో ఇలాగే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని రంగాలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాలకు సంబంధించిన అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ప్రతి సామాన్యుడికి పూర్తి అవగాహన కల్పించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పోలీసు వ్యవస్థ కావచ్చు, రెవెన్యూ వ్యవస్థ కావచ్చు, కార్మిక వ్యవస్థ కావచ్చు, వ్యవసాయ రంగ వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, వైద్య వ్యవస్థ కావచ్చు, తదితర వ్యవస్థ అయినా సరే ఆ సంబంధించినటువంటి అధికారి ఖచ్చితమైనటువంటి సూచనలు, సలహాలు, చర్యలు, కార్యక్రమాలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి సామాన్యుడికి అందేలా మీరు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అది మీ పూర్తి బాధ్యత. ఎప్పుడైతే రాష్ట్రంలో ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటు వ్యవస్థలు, రంగాలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను మరవకుండా తమ యొక్క నైతికతను విలువలను విడవకుండా సమాజం బాగుండాలని ఎప్పుడైతే ఆశిస్తారో, మీరు చలిస్తారో ఆ తరుణంలోనే సమాజం బాగుపడే దిశలో ముందుంటుంది. లేదా ఎక్కడి గొంగడి అక్కడే ఉన్నట్లు మన యొక్క కష్టాలు అక్కడే మిగిలిపోతాయి. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో బాగుపరుస్తారు, ఏదో ఇస్తారని చెప్పేసి మనం అక్కడే ఉంటే అది సరికాదు. వ్యక్తిగత బాధ్యత నుంచి సామాజిక బాధ్యత వరకు ఇందులో ఎవరెవరు ఎంతమంది అయితే మిళితమై ఉన్నామో ఆ మిళితమైనటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి సమాజంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ ప్రజలకు నాయకులు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆ రాజకీయ నాయకులు ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తే ఈ రోజున సమాజానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పరిపూర్ణమైన ఆరోగ్యకరమైన అభివృద్ధికరమైనటువంటి ఆరోగ్యాన్ని సమాజాన్ని మనం చూడవచ్చని నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్క వ్యక్తి తమ వ్యక్తిగత బాధ్యతను నిర్వర్తించండి. తద్వారా మీ కుటుంబ బాధ్యత సక్రమంగా నెరవేరుతుంది. తద్వారా సామాజిక బాధ్యత అనేది నెరవేరడం వల్ల సమాజంలో ఉన్నటువంటి ప్రతి ప్రజానికం సంతోషంగా, ఆరోగ్యకరంగా, తెలివిగల వాళ్ళై నైపుణ్యం కలిగి సమాజాన్ని బాగుపరుచుకుంటారు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ దిశగా మీ యొక్క ప్రయాణం ఉంటుందని నేను కోరుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.